1-2 సంవత్సరాల క్రితం వరకు థియేటర్ ప్రింట్ని వీడియో తీసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు. అలాగే ఓటీటీ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేయడం, క్వాలిటీ ప్రింట్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ కొంతకాలంగా అటు ఇటుగా 1 ఏడాది నుంచి థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే కొన్ని సినిమాలు హెచ్డీ క్వాలిటీతో ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో సినిమా థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. థియేటర్ ఓనర్స్కి భారీగా నష్టం జరుగుతుంది. దాని పైరసీకి భయపడి థియేటర్ ఓనర్లు సినిమాను కొనేందుకు ఇష్టపడరు. కానీ థియేటర్ నడవాలంటే సినిమా ఆడాలి కాబట్టి తక్కువ ధరకి డిస్ట్రిబ్యూటర్ల నుంచి సినిమా కొంటున్నారు. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ తక్కువ ధరకు సినిమాను అమ్ముకోవాల్సి వస్తుందో డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు తక్కువ ఆఫర్ చేస్తాడు. ఇలా థియేటర్ ఓనర్స్కి జరిగిన నష్టం అక్కడితో ఆగదు. ఈ డ్యామేజ్ స్టెప్ బై స్టెప్ బౌన్స్ బ్యాక్ అవుతూ సినిమా ప్రొడ్యూసర్ వరకు వెళ్తుంది. ఇదంతా ఎంటైర్ సినిమా ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మూవీ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుందో సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న సినిమా వర్కర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ వీళ్ళంతా నష్టపోతారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే పైరసీని సినిమా ఇండస్ట్రీకి పట్టిన క్యాన్సర్ అని అంటారు. ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అస్సలు మిస్ కాకండి.